నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 17. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని నా స్వార్థం కోసం బాధ పెట్టలేదు. నేనే వాళ్ళ వల్ల బాధపడ్డాను. ఆ బాధ కూడా బాగానే ఉంది. నాకు జీవితంలో ఒక స్వీట్ మెమరీగా నా మనసులో మిగిలింది అన్నాడు ఉదయ్. అబ్బో, దీర్ఘం తీసిన అర్జున్ గుప్పేలే వెటకారమాడాడు. అతన్ని గుర్రుగా చూసిన ఉదయ్, ఎప్పటికైనా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. ఇలా పెళ్లి చూపులతో మాత్రం కాదు. నా కోసం ఎక్కడో ఒక చోట నన్ను ప్రేమించే అమ్మాయి పుట్టి ఉంటుంది. ఆ అమ్మాయి కోసమే నా అన్వేషణ. ఆ అమ్మాయి కోసమే నేను ఇలా సైట్ కొడుతున్నాను. ఏమో, ఎవరికి తెలుసు ఏ అమ్మాయి నా కోసం పుట్టిందో? ప్రయత్నిస్తేనే కదా తెలిసేది. చేతులు ముడుచుకొని కూర్చుంటే, ఇదిగో నేనే నీకోసం పుట్టిన నీ ప్రేమికురాల్ని అంటూ నా ముందుకు వస్తుందా ఏంటి అన్నాడు. అర్జున్ ఉదయ్ని కోపంగా చూసి, నీ చావేదో నువ్వు చావు, కానీ ఆఫీస్లో ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యకు, లేదంటే నేను పై వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాను అని హెచ్చరించి, ఇక నువ్వు వెళ్ళు, కాసేపయ్యాక ఈ ఫైల్ స్టడీ చేసి నీకు పంపిస్తాను అన్నాడు. వీడు సుఖంగా ఉండడు, నన్ను సుఖపడనివ్వడు మనసులో అనుకొని అర్జున్ని కొరకొరా చూసి తన టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అలా లంచ్ టైం వరకు ఇద్దరు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఉదయ్కి బాక్స్ తెచ్చుకునే అలవాటు లేదు కాబట్టి లంచ్ చేయడానికి క్యాంటీన్కి వెళ్ళాడు. అక్కడికి అర్జున్ రావడం చూసి, వీడేంటి క్యాంటీన్కి వచ్చాడు అనుమానపడ్డ ఉదయ్, ఆంటీ బాక్స్ పెట్టలేదా అడిగాడు. నేనే తెచ్చుకోలేదు. తనకు కావలసిన ఫుడ్ తెచ్చుకొని ఉదయ్ పక్కన కూర్చున్నాడు. అతడు తిన్నంత తిని సేపు ఏమీ మాట్లాడలేదు ఉదయ్. భోజనమైన తర్వాత, ఇప్పుడు చెప్పు అర్జున్, ఆల్రెడీ నీకు ఇంకా లీవులు ఉండగా ఎందుకు క్యాన్సిల్ చేసుకొని వచ్చావు? పైగా నీకు రాత్రి కదా, ఫస్ట్ నైట్ అయింది. డే అంతా పడుకొని రెస్ట్ తీసుకోవాల్సింది పోయి ఎందుకిలా రావాల్సి వచ్చింది? ఆరా తీస్తూ అనుమానంతో అతన్ని చూశాడు. ఏమీ లేదులేరా, చాలా రోజులైంది కదా, ఇంట్లో ఉండడానికి బోర్ కొట్టింది, అందుకే వచ్చాను అంటూ ఎటో చూశాడు. నా దగ్గర కూడా దాపరికమా నీకు? ఉదయ్ అనగానే మౌనంగా అక్కడి నుండి లేచి తన క్యాబిన్కి వెళ్ళాడు అర్జున్. వీడు పెళ్లి పెట్టుకున్నప్పటి నుండి పూర్తిగా మారిపోయాడు. ఏదో బాధని గుండెలో మోస్తున్నాడు. అదేమిటో అడిగినా చెప్పడు అనుకున్న ఉదయ్ భారంగా నిట్టూర్చాడు. సాయంకాలం వరకు ఆఫీస్ పని చేసుకొని ఇంటికి బయలుదేరుతున్న ఉదయ్ దగ్గరికి అర్జున్ వచ్చి, ఎటైనా వెళ్దాంరా అన్నాడు. ఉదయ్కి ఒళ్ళు మండింది. అతని కింది నుండి పై వరకు చూసి, నువ్వేమైనా బ్యాచిలర్వి అనుకుంటున్నావా? టైంపాస్ కోసం ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతున్నావు? మూసుకొని ఇంటికి వెళ్ళు. అక్కడ అవని నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అసలే నువ్వు ఆఫీస్కి వచ్చి తప్పు చేశావని నేను అనుకుంటుంటే ఇప్పుడు నాతో పాటు నిన్ను తీసుకెళ్ళి మరో తప్పు నీతో చేయించమంటావా? అర్జున్ని కోపంగా చూశాడు. అది కాదురా, ఇంత తొందరగా ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? తనేమో వంటింట్లో ఉంటుంది. నాకేమీ తోచదు. పెదవి విరిచి భుజాలు కదిలించాడు. సిగ్గులేదా నీకు ఇలా తోచదు అని చెప్పడానికి? అరే, కొత్తగా పెళ్ళైన వాడివి, త్వరగా ఇంటికి వెళ్ళి అవనిని తీసుకుని ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, కానీ ఏవేవో సాకులు చెప్తున్నావు. అవనితో ఎటైనా వెళ్ళి ఆమెతో టైం స్పెండ్ చేయి. ఆమె మనసేమిటో తెలుసుకో. ఆమెకు దగ్గర కావడానికి ప్రయత్నించు. పెళ్ళైన వాడివి, ఇంతకు మించి నేనేమి చెప్పలేను. నువ్వు నాకు చెప్పవలసింది పోయి నాతో చెప్పించుకుంటున్నావు. ఛా, ఎందుకురా అర్జున్ నువ్వు ఇలా మారిపోయావు అనేసి తన బైక్ తీసుకొని వెళ్ళాడు ఉదయ్. ఒంటరిగా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళడం అలవాట్లేని అర్జున్ తప్పదని తన బైక్ ఎక్కి స్లోగా డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు. అర్జున్ ఎప్పుడు వస్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్న అవని అతడు రావడం చూసి ఆమె ముఖం సంతోషంతో వికసించింది. అతడు తన గదికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతూ ఉంటే కాఫీ తీసుకొని వచ్చింది. అతడేమీ మాట్లాడకుండా ఆమె ఇచ్చిన కాఫీ తీసుకొని తాగాడు. ఏమండి, అత్తయ్య మనల్ని గుడికి వెళ్ళి రమ్మంది, వెళ్దామా ఆశగా అడిగింది. అతడు తల ఆడించి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఒరే అర్జున్, నీకు కొంచెమైనా బుద్ధుందా? చెవి మెలిపెట్టింది అక్కడే ఉన్న అతని బామ్మ. ఏ విషయంలో బామ్మ అన్న అతడు తెల్లముఖం వేశాడు. ఏ విషయంలో అని మళ్ళీ నన్నే అడుగుతున్నావా? కొంచెం కూడా బుద్ధి లేకుండా. అరే, రాత్రే కదా మీ ఇద్దరికీ శోభనం జరిగింది. అలా ఎలా అమ్మాయిని వదిలేసి ఆఫీస్కి వెళ్ళావు?
3 నిద్రలు అయ్యే వరకు ఇల్లు కదలకూడదని తెలియదా? గయ్యిమని అతని మీద ఇంత ఎత్తున లేచింది బామ్మ. అయ్యో బామ్మ, ఆఫీసులో చాలా అర్జెంటు పని పడింది, అందుకే వెళ్ళాను. లేదంటే అందమైన నీ మనవరాల్ని వదిలేసి వెళ్తానా ఏంటి? చిలిపిగా అన్న అతడు ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి హక్ చేసుకున్నాడు. నిజం చెప్తున్నావా? నమ్మకం కుదరక అనుమానంతో అతన్ని చూసింది. అవును బామ్మ, నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? నమ్మబలికాడు. అతని అమాయకపు ముఖం చూసి నిజమే అనుకున్న బామ్మ, అసలు మీ హెడ్కు బుద్ధి లేదురా? ఉంటే ఇలా నిన్ను రమ్మని పిలిచేవాడు కాదు. అయినా నీ ఫ్రెండ్ ఆ ఉదయగాడు ఉన్నాడు కదా, చెబితే వాడు చేసి పెడతాడు కదా ఆ పనేదో. ఎందుకని నిన్ను ఇబ్బంది పెట్టాడు మీ హెడ్? ఒకసారి వాడి నెంబర్ ఉంటే కలుపు, నేను మాట్లాడతాను. అర్జున్ హెడ్ ఆఫీసర్ మీద కారాలు మిరియాలు నూరింది బామ్మ. బామ్మ, అలా నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. అయినా ఇవన్నీ అఫీషియల్ విషయాలులే, అవన్నీ నీకెందుకు? ఇక మీదట ఇలా జరగకుండా నేను చూసుకుంటాను, సరేనా? నువ్వు అనవసరంగా కంగారు పడకు అన్నాడు. ఇంతకీ రేపైనా ఉంటున్నావా? రేపు కూడా వెళ్తున్నావా? అనుమానంతో అతన్ని సూటిగా చూసింది. వెళ్ళడానికి రెడీ అయి అప్పుడే అక్కడికి వచ్చిన అవనిని చూసి, ఇది నన్ను అడుగుతావెందుకు? దాన్ని అడుగు. అది వెళ్ళమంటే వెళ్తాను, వద్దంటే మానేస్తాను. నువ్వే చెప్పావు కదా ఇక మీదట భార్య చెప్పినట్టు వినాలని. ఇప్పుడు నేను భార్యావిధేయుడిని, అచ్చం తాతగారిలా అన్న అతడు అమాయకంగా ముఖం పెట్టాడు. ఒరేయ్, నా దగ్గరనా నీ వేషాలు? నీకేమీ మీ తాతగారి బుద్ధులు రాలేదు, ఆ సంగతి నాకు బాగా తెలుసు. అనవసరంగా అమ్మాయిని బ్లేమ్ చెయ్యకు. ముందే అవని అమాయకురాలు. అతని చెవులు మరోసారి మెలిపెట్టింది. అబ్బా వదలవే బామ్మ, నువ్వు తాతగారి చెవులు కూడా ఇలాగే మెలిపెట్టే దానివా ఏంటి? అందుకే తాతగారు భయపడి నీకు చెప్పినట్టు వింటూ నీ కొంగు పట్టుకుని తిరిగేవాడేమో కదా అనుమానపడ్డాడు. ఆయన ఏమీ నీలా తింగరి వేషాలు వేసేవాడు కాదు, చాలా బుద్ధిగా ఉండేవాడు. నిజం చెప్పాలి అంటే ఆయనది చాలా మంచి మనసు. నేనేం చెప్పకుండానే నన్ను అర్థం చేసుకునేవాడు. నా మనసు ఎప్పుడూ నొప్పించలేదు. అలాగే నేను కూడా ఆయన మనసు గాయపడేలా ప్రవర్తించింది లేదు. ఒకరి మనసు ఒకరం తెలుసుకొని మసులుకునే వాళ్ళ మా అన్యోన్యతను చూసి ఆది దంపతుల్లా ఉన్నారు అనేవాళ్ళు. ఇంకా మమ్మల్ని చూసి ఈర్ష్యపడిన వాళ్ళు ఉన్నారులే. వాళ్ళేమో ఈ సుగుణ ఉంది చూడు, మహా గడుసుది, ఇలా పెళ్ళైందో లేదో అలా భర్తని కొంగు కట్టేసుకుంది అని నా వెనకాల గుసగుసలాడుతూ మూతులు తిప్పుకునేవారు. ఆనాటి రోజులు గుర్తు చేసుకుంది సుగుణమ్మ. ఈ కబుర్లకేమి కానీ ఇక వెళ్ళిరండిరా, చీకటి పడుతుంది అనగానే అర్జున్ అవని గుడికి బయలుదేరారు. నువ్వేమీ బాధపడకు అక్క, నేను హిమజతో మాట్లాడి చూస్తాను, విషయమేమిటో రాబడతాను అని దమయంతికి ధైర్యం చెప్పి ఓదార్చింది మధుమతి. వంటింట్లో తన పని ముగించుకొని హిమజ ఏం చేస్తున్నావు అంటూ ఆమె దగ్గరికి వచ్చింది మధుమతి. తన స్నేహితురాలతో చాటింగ్ చేస్తున్న హిమజ తను చేస్తున్న పనిని ఆపేసి సెల్ ఫోన్ని పక్కన పెట్టి, ఏమీ లేదు పిన్ని, ఊరకనే ఉన్నాను, నాతో ఏమైనా పని ఉందా అడిగింది. పనిదేముంది, వంటనే కదా చేసేశాను. నువ్వు వచ్చినప్పటి నుండి నీతో మాట్లాడడానికి కుదరలేదు. ఎలా ఉన్నావేంటి? మీ అత్తంటి వాళ్ళు ఎలా ఉన్నారు? కిషోర్ కుశలమే కదా అన్నది. తల గుండ్రంగా తిప్పి, ఈ అనుమానం నీకెందుకు వచ్చింది? కళ్ళు చిన్నవి చేసి మధుమతిని చూసింది హిమజ. ఏమీ లేదు హిమజ, ఇందాక లాయర్ గారు మన ఇంటికి వస్తేనో విషయం ఏమిటా అని మీ అమ్మని అడిగాను. తనేమీ చెప్పలేదు. లాయర్ గారు ఊరకనే మన ఇంటికి రారు కదా, దాని గురించి నువ్వేమైనా చెప్తావేమోనని అడిగాను. చిన్నగా నవ్వింది. ఏమీ లేదులే పిన్ని చెప్పడానికి, మొహమాట పడింది హిమజ. నా దగ్గర నీకు మొహమాటం ఏమిటి హిమజ? నేనేమైనా నీకు పరాయిదానినా? కాదు కదా. అలాంటప్పుడు నాకు చెప్పడానికి ఇబ్బంది ఏమిటి చెప్పు? మీ అమ్మతో చెప్పుకోలేని విషయాలు కూడా నువ్వు నాతో చెప్పుకోవచ్చు. నేనెవరితోనూ చెప్పను, అది ఎలాంటి విషయమైనా నా కడుపులోనే దాచుకుంటాను. నాకు అవని ఎంతో, నువ్వు అంతే ఆప్యాయతతో హిమజ చెయ్యి పట్టుకొని చెప్పమన్నట్టు చూసింది. దాంతో పిన్ని అని ఆమెను హక్ చేసుకొని బావురుమంది హిమజ. హిమజ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? చెప్పమ్మా, నేను బాబాయ్ లేమా ఏంటి? వాళ్ళని నిలదీయడానికి అనునయంతో అన్నది. మరేమో పిన్ని అని కన్నీళ్లను తుడుచుకొని, మా వారు లేరు, ఆయన తన సహ ఉద్యోగితో రిలేషన్ పెట్టుకున్నాడు, అలాంటి అతనితో ఎలా పిన్ని కాపురం చేసేది, నువ్వే చెప్పు అని మళ్ళీ ఏడుపు లంకించుకుంది.
అలాగా? ఈ విషయం నీకెవరు చెప్పారు? నువ్వు నీ కళ్ళతో చూసావా? ఆమె చెప్పింది విని నివ్వెరపోయిన మధుమతి అనుమానంతో అడిగింది. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను పిన్నీ? నేనే నా కళ్ళతో చూశాను. తన కళ్ళల్లో ఊరిన కన్నీళ్లను చీరకొంగుతో ఒత్తుకుంది. ఎలా చూసావు? ఎప్పుడు చూసావు? నువ్వు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళావా? వాళ్ళ ఆఫీసులో ఇలాంటి పనులు చేస్తున్నారా? చూసినప్పుడు ఇదేం పాడు పని అని అక్కడే వాళ్ళని నిలదీయకపోయావా? అప్పుడు ఆఫీస్లో ఉన్న వాళ్ళే వాళ్ళకు బుద్ధి చెప్పేవాళ్ళు. బుగ్గలు నొక్కుకుంది మధుమతి. అయ్యో పిన్ని, నేను చూసింది ఆఫీస్లో కాదు, బయట షాపింగ్ మాల్ దగ్గర. నేను వెళ్ళి అడుగుదామనుకునే లోపు వాళ్ళిద్దరూ బైక్ మీద వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చాక నేను ఆరా తీశాను. ఆయన నేను కాదని మొదట బొంకారు. ఆ తర్వాత గట్టిగా నిలదీస్తే ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చిందని చెప్పారు. ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం కాబట్టి ఒక పని మీద కొల్లింగా మేము వెళ్ళాం తప్ప నువ్వు అనుకున్నట్టుగా కాదని నా నోరు మూయించే ప్రయత్నం చేశారు. బాధతో వాపోయింది హిమజ. అవునా? కిషోర్ అలా చేశాడా? చూడ్డానికి ఎంతో అమాయకంగా బుద్ధిమంతుడిలా కనిపిస్తాడు. ఇంత పని చేశాడా అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆలోచనగా అంది మధుమతి. ముఖం అమాయకంగా ఉన్నంత మాత్రాన బుద్ధి మంచిగా ఉంటుంది అనుకోవడం పొరపాటు కదా పిన్ని, పెదవి విరుపుతో అంది హిమజ. నిజమేలే అన్న మధుమతి. అయినా నాకు తెలియకడుగుతాను, అది ఎవతో మీ ఆయన్ని తగులుకుంటే దాన్ని మీ ఆయన లైఫ్లో నుండి వెలగొట్టాల్సింది పోయి నువ్వు నీ భర్తను వదిలేసి వచ్చేస్తానంటున్నావేంటి? అలా అయితే నువ్వు ఇంకా వాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చినట్టు కాదా? నువ్వు నీ భర్తకి విడాకులు ఇవ్వగానే చక్కగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. దానివల్ల నష్టపోయేది నువ్వు, నీ భర్తకి కాదు. ఒకసారి ఈ కోణంలో ఆలోచించు అన్నది మధుమతి. ఇంకా ఆలోచించడానికి ఏం మిగిలింది పిన్ని? ఒకసారి అతని బుద్ధి ఏమిటో తెలిసిన తర్వాత ఇంకా అలా ఎలా సర్దుకుని కాపురం చెయ్యమంటావు? నేనుండగా పరాయి స్త్రీతో రిలేషన్ పెట్టుకున్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు అతని బుద్ధి ఎలాంటిదో. అలాంటి వారితో నేను కాపురం చెయ్యాలి అనుకోవడం లేదు. పరాయి స్త్రీని తాకిన చేతులతో నన్ను తాకితే నేను భరించలేను. నా భర్త శ్రీరామచంద్రుల్లా ఉండాలి అన్న మనస్తత్వం నాది. నన్ను తప్ప మరెవరిని కళ్ళతో చూడకూడదు, చేతులతో తాకకూడదు అనుకున్నాను. అలాంటిది ఆమెని నా భర్త తన బైక్ పైన ఎక్కించుకున్నాడు. అంతేనా? ఆమె ఏమో ఆయన నడుం చుట్టూ చెయ్యి వేసి మరీ పట్టుకొని కూర్చుంది. అది చూసిన నాకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఆ క్షణమే అతని మీద నాకున్న ఫీలింగ్స్, నేను పెంచుకున్న ప్రేమ అన్నీ చచ్చిపోయాయి. నేను వదిలేశాక అతడు ఎవరిని పెళ్లి చూసుకుంటే నాకేంటి? ఏ గంగలో దూకితే నాకేంటి? నేను మాత్రం అతనితో ఉండాలి అనుకోవడం లేదు. కాపురం చెయ్యాలి అనుకోవడం లేదు. ఈ నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నాకేదో బుద్ధి చెప్పి మా కాపురం నిలబెట్టాలని మీరు ఆలోచించకండి. అతనితో మళ్ళీ నేను కాపురం చేయడం కన్నా చనిపోవడానికి ఇష్టపడతాను తన మనసులోని మాట కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది హిమజ. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.